తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని కారణం వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు పథకాలు ఎన్డీఏ కూటమి యొక్క పథకాలు కానీ మోదీ ప్రవేశపెట్టిన పథకాలు కానీ వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ముద్రించి తమ పథకాలుగా ప్రజలను తప్పుదారి పట్టించారు. నిధులు కేంద్ర ప్రభుత్వానివి, కేవలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఏజెన్సీ మాత్రమే. ఎక్కడ ప్రధానమంత్రి మోదీ ఫోటో కానీ ఆ పథకానికి అమలు చేసే మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర మంత్రి ఫోటో కానీ వెయ్యలేదు. ఈ విధంగా ఇంకా కొన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర నిధులు ఇచ్చే వాటికి కూడా ముఖ్యమంత్రుల పేర్లు పెట్టుకున్నారు. జగనన్న పథకం అని పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇందిరమ్మ పేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు, ఆ విధంగా నాయకుల పేర్లు పెట్టుకున్నారు. అసలు మనకు కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ పార్టీ నుంచి ఈ సమాచారము ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతానికి చేరలేదు. స్థూలంగా చూస్తే కేంద్ర పథకాలు 25 పథకాలు ఉన్నాయి. ఈ 25 పథకాలు గ్రామీణ ప్రాంతాలలో ఏ పథకం చూసినా అది కేంద్ర ప్రభుత్వ పథకమే. మొట్టమొదటిది ఉచిత రేషన్. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా తెల్ల కార్డు మీద 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. 2020 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో కోవిడ్ సందర్భంగా ప్రారంభించిన ఉచిత రేషన్ ఆ పథకం 2029 దాకా కొనసాగించాలని 9 సంవత్సరాల పాటు ఆ పథకాన్ని కొనసాగించబోతా ఉన్నారు. 30 రూపాయలకు బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని కొని ఉచితముగా బియ్యం నెలకి మనిషికి 5 కేజీలు పంపిణీ చేస్తున్నారు. నిధులు మొత్తము ఇది కేంద్ర ప్రభుత్వ నిధులే. ఇక రెండవది వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా స్వచ్ఛ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వమే భరించింది. ఇక 3, మనకి ఎక్కడికి వెళ్ళినా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎల్ఈడి వీధి దీపాలు కనపడతా ఉన్నాయి. ఆ ఎల్ఈడి వీధి దీపాలు ఎవరివి? కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇక 4, గ్రామాల్లో పట్టణాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే వాహనాలు, అలాగే తోపుడు బండ్లు, చెత్తని ఇంటి నుంచి డంపింగ్ యార్డ్ వరకు చేరవేసే ప్రక్రియ మొత్తం దానికి కావలసిన ఖర్చు అంతా కూడా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వమే గ్రామ పట్టణాలకి ఇస్తూ ఉంది. ఇక 5, గ్రామీణ ఉపాధి హామీ నరేగా పథకం అంటారు. దీనివల్ల మొత్తం 100కి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులే. ఒక్కొక్కరికి 200 నుంచి 250 రూపాయల ఉపాధి 150 రోజుల వరకు. ఉపాధితో పాటు అనేకమైన పనులు ఈ పథకం కింద నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 20,000 కోట్లు వినియోగించుకుంటా ఉంది. ఇంకా కావాలంటే 20,000 కోట్లు దాటి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో నిర్మించిన భవనాలన్నీ కూడా దీని కింద వచ్చినాయి. ఇక 6, సీసీ రోడ్లు. గ్రామ ప్రాంతాలలో నిర్మించిన సీసీ రోడ్లు అన్నీ కూడా ఈ నరేగా ఉపాధి హామీ నిధులతో నిర్మించినవి. ఇక 7, కొన్ని బ్లాక్ టాప్ రోడ్లు, బీటీ రోడ్లు ఉన్నాయి. గ్రామాల నుంచి జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారులకు లింక్ చేసే లింక్ రోడ్లు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఏర్పాటు చేయడం జరిగింది. 8, రైతు వేదికలను నిర్మించారు. దానికి అయ్యే పూర్తి ఖర్చు నరేగా కింద కేంద్ర ప్రభుత్వ నిధులే.
9 గ్రామ ప్రాంతాల్లో నర్సరీలు పెంచారు. ఈ నర్సరీలు పెంచడానికి కావలసిన నిధులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే. ఇక 10 బాలింతలకి పౌష్టికాహారము అంగన్వాడీల ద్వారా సమకూరుస్తున్నారు. పాలు, కోడిగుడ్లు, అలాగే చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ లాంటి వాటితో ఉండలు తయారు చేసి బాలింతలకు రక్తహీనత ఉండకూడదని, పిల్లలకి కడుపు నిండా పాలివ్వాలనే సంకల్పంతో ఈ నిధులన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే నిధులన్నీ కూడా కేంద్ర నిధులే. అంగన్వాడీ భవన నిర్మాణానికి కూడా అయ్యే ఖర్చును పూర్తిగా ఉపాధి హామీ నిధుల నుంచే ఖర్చు పెడుతున్నారు. ఇక 11 శ్మశాన వాటికి రహదారి, దారి, ప్రహరీ గోడ, బోరు, అక్కడ షెడ్డు, అక్కడ వనము, మొత్తము దాదాపు ప్రతి శ్మశాన వాటికి 12 లక్షల వరకు ఉపాధి హామీ నిధులను ఖర్చు పెట్టి గ్రామాలలో వివిధ మతాలకు చెందిన శ్మశాన వాటికలను అభివృద్ధి చేయటం జరిగింది. ఇక 12 డంపింగ్ యార్డులు, ఇప్పుడు వాటిని చెత్త నుంచి సంపద కేంద్రాలుగా మార్చి పొడి చెత్తని, తడి చెత్తని వేరు చేసి, తడి చెత్త నుంచి వానపాములు వినియోగించి వర్మీ కంపోస్ట్ చేయటం, పొడి చెత్తలో ఉండే ప్లాస్టిక్, ఇనుము, టైర్లు ఇలాంటి వాటిని వేరు చేసి వాటిని రీసైక్లింగ్ యూనిట్లకు పంపడం, డంపింగ్ యార్డు కాకుండా చెత్త నుంచి సంపద కేంద్రాలు గ్రామాల్లో ఏర్పాటు చేసింది కేంద్ర నిధులతోని. ఇక 13 ఇంటింటికి పేదవారికి ఈరోజు కట్టెల పొయ్యి కాకుండా గ్యాస్ సిలిండర్ ఉపయోగించుకునే సదుపాయం, ఉజ్వల గ్యాస్ 10 కోట్ల మందికి పైగా పేదవాళ్ళ గృహాలకు గ్యాస్ వినియోగించే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇక 14 కిసాన్ సమ్మాన్ యోజన, రైతులకు 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున మొత్తం సంవత్సరంలో 6,000 రూపాయలు. కొన్ని రాష్ట్రాలు ఈ 2,000ను కూడా వాళ్ళ నిధులతో కలిపి ఏదో వాళ్లే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. కిసాన్ సమ్మాన్ యోజన ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా 6,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక 15 ఆయుష్మాన్ భారత్, గ్రామాలలో పట్టణాల్లో అక్కడుండే వెల్నెస్ సెంటర్స్, ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ క్లినిక్లు, ఏరియా హాస్పిటల్ అన్నిటికీ కూడా ఆయుష్మాన్ భారత్ నుంచి, జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి నిధులు సమకూరుస్తున్నారు. చివరికి మందుల సరఫరా, డయాలసిస్, కిడ్నీ రోగులకు ఉచితంగా చేయటం, టెస్టులు కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మలమూత్ర కళ్ళి పరీక్షలు, రక్త పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ జాతీయ ఆరోగ్య మిషన్ కింద నిధులు కేటాయిస్తూ ఉంది. ఇంకా 16 జన్ధన్ ఖాతాలు, పేదవారు ఇంతకుముందు బ్యాంకులకు వెళ్ళే అవకాశమే లేదు. ప్రతి పేదవాడికి కూడా ఈరోజు ఉచితంగా 0 బ్యాలెన్స్తో జన్ధన్ ఖాతాలు ప్రారంభించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి. ఇంకా 17 ముద్రా రుణాలు, ఇప్పటివరకు 10 లక్షలకే పరిమితం చేసిన ముద్రా రుణాలను 20 లక్షలకు పెంచారు. ఇది స్వయం ఉపాధికి, మహిళా సాధికారతకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. 18 రైతులు వాళ్ళ ఎరువులు సబ్సిడీపై వస్తున్నాయి. 100 కేజీల ఎరువులకు కేంద్ర ప్రభుత్వం 3,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి అతి తక్కువ ధరకు ఎరువులను ఈరోజు రైతులకు సరఫరా చేస్తూ ఉంది. 19 పంచాయతీ భవనాలు, దేశంలో ఉండే అన్ని పంచాయతీ భవనాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్ర నిధులతో, ఉపాధి హామీ నిధులతో నిర్మించినవే. 20 పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకం, కోడిగుడ్లు, మధ్యాహ్న భోజనం అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు సంపూర్ణంగా వెచ్చించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. 21
శాశ్వత గృహ నిర్మాణ పథకం కింద దేశవ్యాప్తంగా 7 కోట్ల ఇళ్ళు నిర్మాణం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 లక్షల ఇళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల ఇళ్ళు నిరుపేదలకు పేదలకు ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది, మోదీ గారిదే. 22 విశ్వకర్మ యోజన కింద చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి కావలసిన శిక్షణ, ఆర్థిక చేయూత, బ్యాంకు లోను, సబ్సిడీ అందజేయటం. 23 దళితులకు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడటం కోసం, ఆర్థిక స్వయం సమృద్ధి కోసం స్టాండప్, స్టార్టప్ ఇలాంటి పథకాలు ప్రారంభించి వాళ్ళు తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సిడీ కలిపి బ్యాంకులను ప్రోత్సహించి దళితులు కూడా వ్యాపార రంగంలో, పారిశ్రామిక రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ 24 ముఖ్యంగా పట్టణాల్లో తోపుడు బండ్ల వాళ్ళకి ఒక రక్షణ కల్పించడం, భయంతో పోలీసులు వస్తారనే భయంతో కానీ, లేదా మున్సిపల్ అధికారులు వచ్చి అవతలకంటారనే భయం లేకుండా వీధి వ్యాపారులకు, తోపుడు బండ్ల వాళ్ళకి ప్రత్యేకమైన జోన్లు కేటాయించి, వాళ్ళకి రిజిస్టర్ నంబర్లు ఇచ్చి, గౌరవప్రదంగా వీధుల్లో వ్యాపారం చేసుకునే తోపుడు బళ్ళ వాళ్ళకి ప్రధానమంత్రి స్వనిధి అనే పథకం పెట్టి వాళ్ళకి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం, ఆ విధంగా తోపుడు బళ్ళ మీద భయం లేకుండా నిర్భయంగా గౌరవప్రదంగా వ్యాపారం చేసుకోవటం. 20 పిల్లలు చదువుకోవటానికి గవర్నమెంట్ కాలేజీల్లో సీటు రాకపోతే ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు అధికంగా ఉంటాయి కనుక, ముఖ్యంగా డీమ్డ్ యూనివర్సిటీల్లో ఫీజులు అధికంగా ఉంటాయి, ప్రైవేట్ కళాశాలలో ఫీజులు అధికంగా ఉంటాయి. విద్యా రుణాలు, ఎడ్యుకేషన్ లోన్ 7 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ, కొలేటరల్ గ్యారంటీ లేకుండా హామీ లేని రుణాలు ఇస్తున్నారు. ఈ సంవత్సరం 24 ఈ బడ్జెట్లో విద్యా రుణాలు తీసుకునే వారికి 3% వడ్డీ రాయితీ ప్రకటించడం అనేది విశేషం. ఈ 3% వడ్డీ రాయితీ ఇవ్వటం వల్ల ఎక్కువ మంది ఎంబీబీఎస్కి విద్యా రుణాలు తీసుకుంటారు, ఇంజనీరింగ్ కోర్సులు చదివేవారు రుణాలు తీసుకుంటారు. ఆ విధంగా ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి బ్యాంకులను తక్కువ వడ్డీకే రుణం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ రాష్ట్రాల పని ఎట్లా ఉందంటే, సొమ్ము ఒకటిది, సోకొకటిది. నిధులేమో కేంద్రం నుంచి వస్తాయి, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా అమలవుతాయి. అందువల్ల ఈ రాష్ట్రాల్లో కేంద్ర నిధులతో నిర్వహించబడే పథకాలన్నిటికీ ముఖ్యమంత్రి బొమ్మ వేస్తారు. ముఖ్యమంత్రి బొమ్మ వేసినప్పుడు, కేంద్ర నిధులు పొందుతున్నప్పుడు ప్రధానమంత్రి బొమ్మ కూడా వేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఈ రోజున ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కనుక కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కడైతే రాష్ట్రానికి అందినాయో, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బొమ్మతో పాటు ప్రధానమంత్రి మోదీ బొమ్మ కూడా ముద్రించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందువలనంటే, స్వాతంత్రం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 77 సంవత్సరాలలో ఒక్క సంవత్సరంలో 1,00,000 కోట్ల ప్రత్యేక నిధులు, రాజధానికి 15,000 కోట్ల నిధులు, అలాగే రైల్వేల అభివృద్ధికి ఒక్క సంవత్సరంలోనే 9,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళైన పోలవరం, అమరావతి రాజధాని 2 పూర్తి చేయడానికి కంకణబద్దులై ఉండటం కేంద్రం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అది ప్రైవేటీకరణ నిలుపుదల చేయటం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి
ఒక బొగ్గు గని, ఒక ఉక్కు గని రెండింటినీ కేటాయించడం, ఇలాంటి ఇతోధికమైన నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి, బీజేపీ ప్రతి పథకంలో కూడా, కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న ప్రతి పథకంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫోటోతో పాటు మోదీ ఫోటో కూడా ముద్రించాలని కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న తరుణంలో ఉన్నతాధికారులపై ఈ బాధ్యత, గురుతర బాధ్యత ఉన్నది. ప్రజలకు తెలిసే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చి తెలియపరచవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.